7th class exercise 4.4. Set up equations and solve them to find the unknown numbers in the following cases. First problem. Add 4 to 8 times a number, you get 60. You get 60. ఫస్ట్ ఏమి యూ గెట్ 60 60 వస్తుంది 60 వస్తుంది అనమాట. ఏం చేయాలా? యాడ్ 4 టు యాడ్ చేయాలి 4ని. దేనికి? 8 టైమ్స్ ఏ నెంబర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్కి 8 టైమ్స్ చేసి 4 యాడ్ చేస్తే యూ గెట్ 60 అంతే. సో ఏం చేయాలి చూడు. లెట్ ద నెంబర్ బి ఎక్స్ అనుకుందాం. ఏమి ఇచ్చినారు ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చిన దాని ప్రకారం ఏమి ఈజ్ ఈక్వల్ టు 60 8x కదా ప్లస్ 4 అంతే కదా. ఒక నెంబర్కి 8 టైమ్స్ చేసి 4 యాడ్ చేస్తే 60. ఇంకా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తాం చూడు. మీకు ఇంతకుముందే చెప్పాను, ఈ 4 అనేది కాన్స్టెంట్ వాల్యూని ఈజ్ ఈక్వల్ టుకి వైపు తీసుకొని వస్తే మా వేరియబుల్ వాల్యూ వస్తుంది కదా. సో 8x ఈజ్ ఈక్వల్ టు 60 - 4. ఎందుకు? ఈ వైపు +4 ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టుకి వైపు వస్తే ఏమొస్తుంది? -4 వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? 8x ఈజ్ ఈక్వల్ టు 60 - 4 ఎంత? 56. అప్పుడు x ఎంత? 56. ఇక్కడ ఈ 8 ఈ వైపు వస్తే ఏమవుతుందో చెప్పండి. ఇక్కడ వచ్చి మల్టిప్లై చేస్తుంది, ఈ వైపు వస్తే ఏమొస్తుంది? డివిజన్ చేస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? 8 1s 8 7s. సో x వాల్యూ వచ్చి 7 అవుతుంది అనమాట. బి ప్రాబ్లం. 1/5 ఆఫ్ ఎ నెంబర్ -4 గివ్స్ 3. చూడండి, గివ్స్ 3 అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3 వస్తుంది అని అర్థం. అంటే ఈ మొత్తము ఈజ్ ఈక్వల్ టు 3 అని అర్థం. ఇక్కడ 1/5 ఆఫ్ ఎ నెంబర్ డైరెక్ట్గా చూడండి. 1/5 ఆఫ్ ఎ నెంబర్. ఇక్కడ కూడా మనము లెట్ ద నెంబర్, మన ఇష్టం, ఏ నుంచి జెడ్ వరకు నువ్వు ఏ వేరియబుల్ అన్నా తీసుకోవచ్చు, తప్పేం లేదు. నేను దీనికి ఎక్స్ తీసుకున్నాను కాబట్టి దీన్ని వై తీసుకుందాం, ఓకేనా. ఇక్కడ ఏం చెప్పారు? 1/5 ఆఫ్ ఎ నెంబర్ తెలియదు కదా. నెంబర్ని మనం ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. 1/5 ఆఫ్ ఎ నెంబర్ అంటే 1/5x, ఓకేనా. 1/5 ఆఫ్ ఎ నెంబర్ -4 డైరెక్ట్గా ఇచ్చేస్తారు. -4 గివ్స్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. ఇంకా మనం సాల్వ్ చేసేయడమే దీన్ని. ఎలా చేస్తాము? నేనేం చెప్తానంటే ఫస్ట్ ఈ కాన్స్టెంట్ వాల్యూని ఈ వైపు పంపించండి, చాలా ఈజీగా ఉంటుంది మీకు ప్రాబ్లం. అప్పుడు 1/5x ఈజ్ ఈక్వల్ టు 3 + 4. ఎందుకు? ఈ -4 ఈజ్ ఈక్వల్ టుకి ఈ వైపు వస్తే ఏమవుతుంది? +4 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 1/5x ఈజ్ ఈక్వల్ టు 7. మనకి ఏం కావాలా? వేరియబుల్ వాల్యూ కావాలి, x. ఇక్కడ ఈ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టుకి వైపు వస్తే మీకు 4.3లో చెప్పాను, న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 7 × 5/1 అవుతుంది. సో 7 మీన్స్ 7/1. అప్పుడు ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 7 5s 35 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ఐ టేక్ 3/4 ఆఫ్ ఎ నెంబర్ అండ్ యాడ్ 3 టు ఇట్, ఐ గెట్ 21. చూడండి, గివ్స్ గెట్ అంటే ఈజ్ ఈక్వల్ టుకి వైపు అని అర్థం. ఫస్ట్ చూడు, ఇఫ్ ఐ టేక్ 3/4 ఆఫ్ ఎ నెంబర్. చూడు, ఇక్కడ కూడా ఇక్కడ ఇంకొక వాల్యూ తీసుకుందాం. లెట్ ద నెంబర్, నేను ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి వేరియబుల్ తీసుకుంటా, ఎందుకంటే మీరు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఏది వచ్చినా అదన్నీ వేరియబుల్ అని అర్థం. ఇక్కడ జెడ్ తీసుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది? 3/4 ఆఫ్ ఎ నెంబర్, 3/4 ఆఫ్ ఎ నెంబర్ అండ్ యాడ్ 3 యాడ్ చేస్తే యూ గెట్ 21 వచ్చింది. చూడు, సింపుల్. సో ఇంతకుముందు చేసినలాగే చేయండి. 3/4x ఈజ్ ఈక్వల్ టు 21 - 3. ఎందుకు? ఈ +3 వైపు వస్తే ఏమొస్తుంది? -3 వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? 3/4x ఈజ్ ఈక్వల్ టు 18 వస్తుంది. అంతే కదా. ఇప్పుడు మనకి ఏం కావాలా? ఎక్స్ కావాలా. ఇది ఫ్రాక్షను, ఈ వైపు వచ్చిందంటే ఏమొస్తుంది? 4/3 వస్తుంది. ఎందుకు? 3/4 న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది ఈ వైపు వచ్చేటప్పటికి. అప్పుడు ఏమవుతుంది? 3 1s 3 6s x ఈక్వల్ టు 6 4s 24 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. వెన్ ఐ సబ్ట్రాక్టెడ్ 11 ఫ్రమ్ ట్వైస్ ఏ నెంబర్. వెన్ ఐ సబ్ట్రాక్టెడ్, నేను సబ్ట్రాక్ట్ చేసిన 11ని దేంట్లో నుంచి? ఫ్రమ్ ట్వైస్ ఏ నెంబర్. ఒక నెంబర్ని తీసుకుని దాన్ని ట్వైస్ చేసి అందులో నుంచి 11 మైనస్ చేస్తే రిజల్ట్ వాస్ అంటే గెట్ 15 వచ్చింది. సో ఎట్లా చేస్తాం చూడు. ఇక్కడ లెట్ ద నెంబర్
బి పి అనుకున్నాను. లెట్ ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు పి. మీరు అన్ని ఎక్స్ అనుకునే చేయొచ్చు, తప్పేం లేదు. అన్ని వై అనుకొని చేయొచ్చు, జెడ్ అనుకొని చేయొచ్చు, ఏ అనుకొని చేయొచ్చు. నేను ఒక్కో దాంట్లో ఒక్కో వేరియబుల్ తీసుకుంటా. అంటే వేరియబుల్ అంటేనే ఏదైనా తీసుకోవచ్చు అని అర్థం. సో ఇక్కడ చూడండి, వెన్ ఏ సబ్ట్రాక్ట్ 11 ఫ్రమ్ ఎక్కడి నుంచి, ట్వైస్ ఏ నెంబర్. ఇది నెంబర్ వచ్చి ఎక్స్ పి అనుకున్నాం. ట్వైస్ అంటే 2p, దాంట్లోంచి 11 సబ్ట్రాక్ట్ చేస్తే 15 వచ్చిందనమాట. 11 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది, 15 వచ్చింది. ఇప్పుడు కనుక్కుందాం వాల్యూస్. 2p ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 11. అప్పుడు 2p ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 26 అవుతుంది. 2p ఈజ్ ఈక్వల్ టు 26 అంటే p ఎంత, 26/2. అప్పుడు ఏమవుతుంది, p ఈజ్ ఈక్వల్ టు 2 1s are 2, 13s are 26. p వాల్యూ వచ్చి 13 వచ్చింది. Munna subtracts thrice the number of notebooks he has from 50. He finds the result to be 8. ఇక్కడ చూడండి, మున్నా సబ్ట్రాక్ట్స్ thrice a number of books, thrice a number of books he has from 50. ముందు దాంట్లో ఏమి, ఫ్రమ్ ట్వైస్ ఏ నెంబర్, ఇక్కడ అది కాదు, ఫ్రమ్ 50 అంటే 50లో నుంచి ఏం చేశారు, థ్రైస్ ద నెంబర్ ఆఫ్ నోట్బుక్స్. ఓకేనా. హీ ఫైండ్స్ ద రిజల్ట్ టు బి 8. సో ఫస్ట్ తీసుకుందాం ఏమని, ఫస్ట్ వేరియబుల్గా ఏం తీసుకుందాం, లెట్ ద నెంబర్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ, స్మాల్ ఏ రాస్తాం. ఇక్కడ ఏమి, ఫ్రమ్ 50, ఇక్కడ చూడండి ఫ్రమ్ 50 అంటే 50లో నుంచి ఏం తీసేశారంట, థ్రైస్ ద నెంబర్ ఏమి, ఏ. థ్రైస్ అంటే 3 times, 3a ఈజ్ ఈక్వల్ టు వాట్ యూ గెట్, ద రిజల్ట్ టు బి 8. ఓకేనా. ఇప్పుడు చూడండి, -3a ఈజ్ ఈక్వల్ టు 8 -50. మేడం ఇక్కడ ముందర చూసుకోవాలి, ప్లస్ అనేది దాని సైన్ అనేది ముందర చూసుకోవాలి. ఇక్కడ ఏం లేదు అంటే అక్కడ ప్లస్ ఉన్నట్లు. సో ఈ వైపు వచ్చేటప్పటికి ఏమవుతుంది, -50. -3a ఈజ్ ఈక్వల్ టు 8లో 50 పోతే ఎంత పోదు. అప్పుడు ఏం చేయాలా, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేసి పెద్ద నెంబర్కి ఉండే సైన్ ఏది ఉంటే అది రాసేయాలి. అప్పుడు ఏమొస్తుంది, -42. ఇప్పుడు మనకి ఏం కావాలా, ఏ. ఇక్కడ చూడు, -3a అంటే -3 × a అని అర్థం. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, -3aని మల్టిప్లై చేస్తూ ఉంది. ఇక్కడ మైనస్ వచ్చి పక్క వచ్చి ప్లస్ అవ్వదు, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు. -3a ఇది ఒక టర్మ్ అంటే ఏమి, -3 × a అని అర్థం. సో మనకి ఏ కావాలి కాబట్టి -42/-3. టర్మ్ అనేది ఎప్పుడు తీసుకోవాలో మీకు ఆల్రెడీ చెప్పినాను. మధ్యలో వాటి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే టర్మ్గా కన్సిడర్ చేయాలి. ఇది టర్మ్ కాదు. -3a మీన్స్ -3 × a అని అర్థం. మైనస్ క్యాన్సిల్, 3 1s are 3 14s are 42. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుంది అనమాట. Ibn Hal thinks of a number if she adds 19 to it and divides the sum by 5, she will get 8. Ibn Hal thinks a number. Ibn Hal వచ్చి ఒక నెంబర్ని థింక్ చేస్తారు. ఇఫ్ షీ యాడ్స్, దానికి కానీ 19 కానీ యాడ్ చేస్తే టు ఇట్ అండ్ డివైడ్స్ ద సమ్ అంటే మొత్తంని by 5. దేంతో డివైడ్ చేయాలంటే by 5తో. అప్పుడు ఆమెకి ఎంత వస్తుందంటే షీ విల్ గెట్ 8. సో ఇబన్ హెల్ థింగ్స్ ఏ నెంబర్, ఒక నెంబర్ని అనుకునిందంట. మనం ఏమనుకుందాం, ఏదో లేని తీసుకుందామా, లెట్ ద నెంబర్, సరే ఎక్స్ అనుకుందాం. లెట్ ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ ఏమి, ఇఫ్ షీ యాడ్స్ 19, దీనికి వచ్చి 19 యాడ్ చేసింది. మళ్ళీ ఏమి, డివైడ్స్ ద సమ్, 19ని 5తో డివైడ్ చేయమని, సమ్ అంటే ఈ మొత్తం ప్లస్, ఈ మొత్తాన్ని 5తో యాడ్ చేస్తే షీ విల్ గెట్ 8. ఓకేనా. తనకి ఎంత వచ్చిందంటే 8 వచ్చింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడు, ఈ మొత్తాన్ని డివైడ్ 5 చేస్తూ ఉందంటే ఈ వైపు వస్తే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తుంది. సో ఎక్స్ ప్లస్ 19 ఈజ్ ఈక్వల్ టు 8 × 5. సో ఎక్స్ ప్లస్ 19 ఈజ్ ఈక్వల్ టు 40. ఎందుకు, 8 5s are 40. ఇప్పుడు ఏం కావాలి మనకి, ఎక్స్ కావాలి. అప్పుడు 40 - 19, 40లో నుంచి 19ని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 21 వస్తుంది. అన్వర్ థింగ్స్ ఆఫ్ ఏ నెంబర్. అన్వర్ ఒక నెంబర్ని థింక్ చేశారు. ఇఫ్ హీ టేక్ అవే 7, అందులో నుంచి 7ని, ఓకేనా, 7 ఫ్రమ్ 5/2 ఆఫ్ ద నెంబర్. దేన్ని తీసేశారంట, 5/2 ఆఫ్ ద నెంబర్. అర్థమవుతుందా.
ద రిజల్ట్ ఈస్ 23. సో అన్వర్ ఏ నెంబర్ అనుకున్నారు? లెట్ ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ ఏం చేశారు? 5/2 ఆఫ్ ద నెంబర్, అంటే 5/2 ఆఫ్ ద నెంబర్లో నుంచి టేక్ అవే 7 ఫ్రమ్, అంటే దీంట్లో నుంచి 7ని తీసేస్తే ఎంత వచ్చిందంట? 23 వచ్చింది. ఇంకా సాల్వ్ చేసేయడమే. ఏమొస్తుంది చూడండి, 5/2x ఈజ్ ఈక్వల్ టు 23 ప్లస్ 7. ఎందుకు? ఈ -7 ఈ వైపు వస్తే ఏమొస్తుంది? +7 వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? 5/2x ఈజ్ ఈక్వల్ టు 30. ఇంక ఈజీమా, x ఈజ్ ఈక్వల్ టు 30. ఈ 5/2 ఈ వైపు వస్తే ఏమవుతుంది? 2/5 అవుతుంది కదా. ఇంకేమొస్తుంది చూడు, 5 1 జర్ 5 6 జర్ 6 2 జర్ 12. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సాల్వ్ ద ఫాలోయింగ్. ద టీచర్ టెల్స్ ద క్లాస్ that the highest marks obtained by a student in her class is twice the lowest marks plus 7. The highest score is 87. What is the lowest score? మనము ఎక్సర్సైజ్ 4.1లో ఈ ప్రాబ్లం చేసామన్నమాట. అక్కడ ఈక్వేషన్ మాత్రమే మనము ప్రిపేర్ చేసాం. ఇక్కడ ఏం చేయాలంటే మనం సొల్యూషన్ చేయాలి. The teacher tells the class that the highest marks obtained by a student in her class is twice the lowest marks +7. ఇక్కడ లోయెస్ట్ మార్క్స్ ఎంత వచ్చింది అనేది, హైయెస్ట్ స్కోర్ ఏమో 87 చెప్పేసినారు. లోయెస్ట్ మార్క్స్ చెప్పలేదు. లోయెస్ట్ మార్క్స్ ట్వైస్ ద లోయెస్ట్ మార్క్స్. లోయెస్ట్ మార్క్స్ కూడా ట్వైస్ చేసి +7 చేస్తే హైయెస్ట్ స్కోర్ వస్తుంది. ఆ హైయెస్ట్ స్కోర్ వచ్చి 87 చెప్పేసినారు. అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా? వాట్ ఈస్ ద లోయెస్ట్ స్కోర్ అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ లెట్ ద లోయెస్ట్ స్కోర్ బి ఎక్స్ అనుకుందాం. లోయెస్ట్ స్కోర్ దీన్ని ఏం చేయాలి? ఇక్కడ అకార్డింగ్ టు ద మనకి ప్రాబ్లం ఇచ్చిన ప్రకారము ట్వైస్ ద లోయెస్ట్ +7 ఈజ్ ఈక్వల్ టు హైయెస్ట్ మార్క్స్ ఎంత? 87. ఇంతవరకు మనము 4.1లో చేసాం. మళ్ళా కావాలంటే చూడండి, మీరు వీడియో ఉంటుంది, అక్కడ మనం ఈక్వేషన్ని ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే సొల్యూషన్ చేస్తాం, అంటే వేరియబుల్ వాల్యూని కనుక్కుందాం. ఈజీమా. 2x ఈజ్ ఈక్వల్ టు 87 -7. ఎందుకు? +7 ఈ వైపు వస్తే -7. అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 80. అప్పుడు మనకి ఏం కావాలా? x కావాలి. 80. ఇక్కడ ఈ 2 ఏమవుతుంది మా? ఎస్, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. 2x మీన్స్ 2 ఇంటూ ఎక్స్. ఇక్కడ వస్తే ఏమొస్తుంది? డివిజన్ చేస్తుంది. 2 1 జర్ 2 40 జర్. సో x ఈజ్ ఈక్వల్ టు 40. సో లోయెస్ట్ మార్క్స్ ఎంత? 40 అనమాట. లోయెస్ట్ మార్క్స్ x ఈజ్ ఈక్వల్ టు 40. అప్పుడు హైయెస్ట్ మార్క్స్ ఎంత వస్తుంది? దీన్ని డబల్ చేసి 7ని యాడ్ చేస్తే 87 వస్తుంది. అవుతుందా కదా? చూడండి, దీన్ని డబల్ చేయండి. సో మనము ఇక్కడ కరెక్టా కాదా ఒకసారి చూద్దాం. చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 40 ఎంతమా? 2x + 7 ఈజ్ ఈక్వల్ టు 87 కదా. ఇప్పుడు ఏమో 2 ఇంటూ x ఎంత? 40 + 7 ఈజ్ ఈక్వల్ టు 87. 2 ఇంటూ 40 ఎంత? 80 + 7 ఈజ్ ఈక్వల్ టు 87. చెక్ చేస్తున్నాం మనం. 87 ఈజ్ ఈక్వల్ టు 87. సో కరెక్ట్ అయిందా తప్పయిందా? కరెక్ట్. బి ప్రాబ్లం. ఇన్ ఏ ఐసోసెలస్ ట్రయాంగిల్ ద బేస్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ద వర్టెక్స్ యాంగిల్ ఈజ్ 40. వాట్ ఆర్ ద బేస్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్? ఇక్కడ చూడండి, ఇది కూడా మనం 4.1లో చేసింది. ఇప్పుడు ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది. వాటిని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటారు. అంటే టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పేశారు? బేస్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. వర్టెక్స్ యాంగిల్, ఈ యాంగిల్ వచ్చి 40 degrees చెప్పేశారు. ఓకేనా? 40 degrees చెప్పారు. దీన్ని ఏ అనుకుందాము, దీన్ని బి అనుకుందాము, దీన్ని సి అనుకుందాం. ఈ రెండు ఈక్వల్ కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు సి. అంతే కదా? ఈ రెండు ఈక్వల్ కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నారు కాబట్టి, పైగా బేస్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అన్నారు కాబట్టి ఈ రెండు ఈక్వల్. వర్టెక్స్ యాంగిల్ మాత్రం 40. ఇక్కడ చూడండి, ద సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్పుడు కానీ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటుంది. ఆ 3 యాంగిల్స్ నువ్వు ఏ రేషియోలో అన్నా, ఏ విధంగా ఉన్నాయి, దాన్ని యాడ్ చేస్తే 180 degrees వచ్చేస్తుంది అనమాట. అది కంపల్సరీ. సో ఇప్పుడు ఏం చేసుకుందామంటే, లెట్ ద యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే బేస్ యాంగిల్,
లేకపోతే లెట్ ద బేస్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం, లేదా ఇక్కడ తీసుకున్నట్లు బి అనుకుందాం. పోనండి బి అనుకుందామా. ఇప్పుడు ఏమి గివెన్ ఏమి ఇచ్చినారు మనకి, ఏ ఈజ్ ఈక్వల్ టు 40 degrees, మిగతా రెండు యాంగిల్స్ ఏమి బి ఈజ్ ఈక్వల్ టు సి, అంటే ఏమి రెండు కూడా బిగా తీసుకున్నామని అర్థం. ఇప్పుడు మనకేమి ద సమ్ ఆఫ్ ద త్రీ యాంగిల్స్, ద sum of three angles in a triangle is 180 degrees. Sum of three angles in triangle is equal to 180 degrees. అంటే ఏమి a plus b plus c is equal to 180 degrees. ఇది a, ఇది b, ఇది c, ఈ మూడు ఎంత అవుతుంది 180 degrees అవుతుంది. అప్పుడు a ఎంత 40, b ఎంత b గానే, c కూడా ఏం తీసుకున్నాం మనం bగా తీసుకున్నాం. అప్పుడు ఎంత వస్తుంది 180 degrees. ఇప్పుడు చూడండి ఈ 40 మాత్రం ఈ వైపు పంపిస్తాం. ఈ రెండు వేరియబుల్స్ దీన్ని ఏం చేస్తారు చెప్తాను చూడండి. 180 degrees మైనస్ 40 degrees, ఓకేనా. b ప్లస్ b ఎంత అవుతుంది అంటే 2b అవుతుంది. 2b ఈజ్ ఈక్వల్ టు 140 degrees. ఎందుకు 180 degrees నుంచి 40 degrees పోతే 140 degrees. మనకి ఏం కావాలా bని 2 ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు కవైపోతే ఏమవుతుంది డివిజన్ చేస్తుంది. అప్పుడు ఏమొస్తుంది 140 degrees బై 2, 2 1s are 2 7s are, అప్పుడు ఏమవుతుంది b ఈజ్ ఈక్వల్ టు 70 degrees అవుతుంది. ఇప్పుడు చూడండి మనం క్రాస్ చెక్ చేద్దాం. ఇది 70 degrees, ఇది 70 degrees, ఇది 40 degrees. యాడ్ చేయండి, చెక్కింగ్. ఇది 70 70 40 ఎంత వచ్చింది 180 degrees వచ్చింది. సో ఎప్పుడు కూడా ఒక ట్రయాంగిల్లో ఆ 3 యాంగిల్స్ ఉంటాయి, ఆ 3 యాంగిల్స్ని యాడ్ చేసినామంటే 180 degrees వస్తుంది. సి ప్రాబ్లం. Sachin scored twice as many runs as Rahul. చూడండి సచిన్ స్కోర్డ్ ట్వైస్, సచిన్ స్కోర్ చేశారు ట్వైస్. ఎవరికంటే యాజ్ మెనీ రన్స్ యాజ్ రాహుల్ కంటే కూడా రాహుల్ ఎంత స్కోర్ చేశాడో దానికి డబుల్ స్కోర్ వచ్చి సచిన్ చేశాడు. టుగెదర్ దే రన్స్ ఫెల్ టూ షార్ట్ ఆఫ్ ఏ డబుల్ సెంచరీ. చూడండి వాళ్ళు డబుల్ సెంచరీ చేశారు. టుగెదర్ అంటే వాళ్ళిద్దరూ కలిసి, అంటే ఏం చేయాలి యాడ్ చేయాలి. ఎంత డబుల్ సెంచరీ, టూ షార్ట్ అంటే రెండు తక్కువ డబుల్ సెంచరీ, ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. 2 shots ఆఫ్ ఏ డబుల్ సెంచరీ, 2 runs తక్కువ డబుల్ సెంచరీ. సెంచరీ అంటే ఎంత 100 runs, మరి డబుల్ సెంచరీ అంటే ఎంత 200 runs. 200 runsలో 2 runs లేవు. అప్పుడైతే హౌ మెనీ రన్స్ డిడ్ ఈచ్ వన్ స్కోర్, అయితే వాళ్ళు ఒక్కొక్కరు ఎన్నెన్ని రన్స్ చేశారు అని అర్థం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. సచిన్ ఎంత స్కోర్ చేశాడు ట్వైస్ యాజ్ మెనీ రన్ యాజ్ రాహుల్ కంటే కూడా డబుల్ చేశాడు. ఇప్పుడు దేన్ని వేరియబుల్గా తీసుకోవాలా, రాహుల్ స్కోర్ని వేరియబుల్గా తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. లెట్ ద స్కోర్ ఆఫ్ రాహుల్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకుందాం, ఓకేనా. అప్పుడు సచిన్ స్కోర్ ఎంత, ఎస్ సచిన్ స్కోర్ ఎంత అవుతుంది ఇతని కంటే డబల్, అంటే 2 into y 2y, ఓకేనా, డబల్. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఎంత చేశారు y ప్లస్ 2y ప్లస్ 198. ఎందుకు డబుల్ సెంచరీ అంటే 200, 2 షార్ట్ అంటే 2 తక్కువ, అంటే ఎంత 198 స్కోర్, 198 స్కోర్. అప్పుడు ఏమవుతుంది 3y ఈజ్ ఈక్వల్ టు 198, y ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3y. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 198/3. దీన్ని క్యాన్సిల్ చేయాలి. సో క్యాన్సిల్ చేద్దాం. 3 1s are 3 6s are 18, పోతే 1 ఉంటుంది, మళ్ళీ 3 6s are 18. అప్పుడు y ఎంత 66. y అంటే ఎవరు స్కోర్ ఆఫ్ రాహుల్, కాబట్టి స్కోర్ ఆఫ్ రాహుల్ ఈజ్ ఈక్వల్ y ఈజ్ ఈక్వల్ టు 66. వాట్ అబౌట్ సచిన్ స్కోర్ ఏం చెప్పాము 2y, 2 into 66. దీన్ని మల్టిప్లై చేయాలి. 2 into 66 ఎంత వస్తుంది 66 into 2, 2 6s are 12, 2 6s are 12 13, 132 స్కోర్ చేశారనమాట వాళ్ళిద్దరు. రాహుల్ ఏమో 66, సచిన్ ఏమో 132. ఇప్పుడు చూడండి దీన్ని ఒకసారి చెక్ చేద్దాం, క్రాస్ చెక్ చేద్దాం. వీళ్ళిద్దరు స్కోర్ యాడ్ చేయండి. 132 ప్లస్ 66 ఎంత అయింది 198. అంతే కదా చెప్పింది. వాళ్ళిద్దరూ కలిస్తే ఎంత సెంచరీ కంటే 2 runs తక్కువ. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఫస్ట్
Irfan says that he has 7 marbles, more than 5 times of the marbles Parmit has. పర్మిట్ దగ్గర ఎన్ని మార్బల్స్ అయితే ఉందో దానికంటే కూడా ఏమి 5 టైమ్స్ ఆఫ్ ద మార్బల్ ప్లస్ 7 అనమాట. అంటే 5 టైమ్స్ ప్లస్ 7 మార్బల్స్ మోర్ దెన్ 5 టైమ్స్ ద మార్బల్ పర్మిట్ హ్యాస్. పర్మిట్ దగ్గర ఉండేదానికంటే కూడా 5x + 7 మార్బల్స్ ఉన్నాయి. టోటల్గా ఇర్ఫాన్ దగ్గర ఎంత ఉంది? ఇర్ఫాన్ హ్యాస్ 37 మార్బల్స్. హౌ మెనీ మార్బల్స్ డస్ పర్మిట్ హ్యావ్? దీన్ని కూడా మనం 4.1లో చెప్పుకున్నాం అనమాట. సో ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ లెట్ ద నెంబర్ ఆఫ్ మార్బల్స్ పర్మిట్ హ్యాస్ ఎంత? ఎక్స్ అనుకుంది. ఇప్పుడు ఏమి 5 టైమ్స్ ఆఫ్ ద మార్బల్స్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 37. సో అకార్డింగ్ టు ద క్వశ్చను ప్రాబ్లము, ఓకేనా, అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఏమొస్తుంది? 5x + 7 ఈజ్ ఈక్వల్ టు 37 కదా, సరేనా? అప్పుడు ఏమొస్తుంది? 5x ఈజ్ ఈక్వల్ టు 37 - 7. ఎందుకు -7? +7 ఈ వైపు వస్తే -7, ఓకేనా. సో 5x ఈజ్ ఈక్వల్ టు 30. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 30/5. ఎందుకు 5? ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టుకి వైపు వస్తే ఏమొస్తుంది? డివిజన్ చేస్తుంది. 5 1s are 5 6s. సో x ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇప్పుడు పర్మిట్ దగ్గర ఉన్నదానికంటే కూడా ఇర్ఫాన్ దగ్గర ఎంత ఉందని చెప్పినారు? 5x + 7 ఉందంట. టోటల్ వచ్చి 37. కానీ పర్మిట్తో కంపేర్ చేస్తే ఏమొస్తుందంటే పర్మిట్ దగ్గర ఉండేదాన్ని 5తో మల్టిప్లై చేసి 7 యాడ్ చేస్తే ఇర్ఫాన్ దగ్గర ఉండే మార్బల్స్ వస్తుంది. ఇర్ఫాన్ దగ్గర ఎంత ఉంది? 37. కాబట్టి మనం దేని వేరియబుల్గా తీసుకున్నాం? పర్మిట్ దగ్గర ఎన్ని మార్బల్స్ ఉన్నాయో దాని వేరియబుల్గా తీసుకున్నాం, ఓకేనా. సో సెకండ్ వన్, లక్ష్మీస్ ఫాదర్ ఈజ్ 49 years old. He is 4 years older 3 times లక్ష్మీస్ ఏజ్. వాట్ ఈజ్ ద లక్ష్మీస్ ఏజ్ అని కనుక్కోమన్నది. ఇక్కడ ఏమిరా అంటే ఇది కూడా మనం 4.1లో చేసినామ్మా. సో ఇప్పుడు ఎలా చేస్తామో చూడండి. లక్ష్మీస్ ఫాదర్ ఈజ్ 49 years old. లక్ష్మీస్ ఫాదర్ ఏజ్ చెప్పేసినారు ఎంత? 49 years old. లక్ష్మీస్ ఫాదర్స్ ఏజ్ ఎంత? 49 years. కానీ ఇక్కడ ఏం చెప్పారు? హీ ఈజ్ 4 years older దెన్ 3 times లక్ష్మీస్ ఏజ్. లక్ష్మీస్ ఏజ్కి 3 times చేసి 4 యాడ్ చేస్తే అతని యొక్క ఏజ్ వస్తుంది అని చెప్పినారు. కాబట్టి ఇప్పుడు లక్ష్మీస్ ఏజ్ కనుక్కోవాలి మనం. సో మనం లెట్ ద ఏజ్ ఆఫ్ లక్ష్మి ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుందాం, ఓకేనా. ఆమె యొక్క ఏజ్ వచ్చి ఏ ఇయర్స్ అనుకుందాం. ఏ ఇయర్స్. ఇక్కడ ఆమె ఏజ్ని ఏం చేయాలా? ఆమె ఏజ్ని 3 times చేసి చూడు, 3 times లక్ష్మీస్ ఏజ్ 4 years ఓల్డర్ అంటే 4 యాడ్ చేయాలన్నమాట. ఓల్డర్ అంటే ఎక్కువ అని అర్థం ఇక్కడ. సో ఏం చేయాలా? మనకేమి ఇచ్చినారు? అకార్డింగ్ టు ద ప్రాబ్లం 3తో మల్టిప్లై చేసి 4ని యాడ్ చేస్తే, ఎందుకు 4? యంగర్ అని ఇవ్వాల, ఓల్డర్ అని ఇచ్చినారు అంటే ఏమి? ఎక్కువ అని అర్థం. సో +4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఫాదర్ యొక్క ఏజ్ వస్తుంది. ఫాదర్ ఏజ్ ఎంత? 49. ఇప్పుడు 3a + 4 ఈజ్ ఈక్వల్ టు 49. ఇదేలాగా మనం ఆడ ఈక్వేషన్ని ప్రిపేర్ చేస్తాము. ఇప్పుడు దాన్ని సొల్యూషన్ చేస్తాం. సో 3a ఈజ్ ఈక్వల్ టు 49 - 4. ఎందుకు -4? +4 ఈజ్ ఈక్వల్ టుకి వైపు వస్తే -4 అవుతుంది. అప్పుడు 3a ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 45. అప్పుడు ఏ ఎంత అవుతుంది? 45/3. 3 1s are 3. ఇప్పుడు ఎంత వస్తుంది? 15 కదా ఇక్కడ. అప్పుడు ఏమొస్తుంది? 3 5s are. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 15 years. ఏ అంటే ఏమి? లక్ష్మీస్ యొక్క ఏజ్ని మనం ఏ అనుకున్నాం. సో ఇక్కడ వచ్చేసింది అనమాట. సో లక్ష్మీస్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 15 years వస్తుంది. ఇప్పుడు చూడండి, దీన్ని ర్యాండమ్గా చెక్ చేద్దాం. అంటే ఏమి? ఈక్వేషన్ను సబ్స్టిట్యూట్ చేయాలి. సో 3a + 4 ఈజ్ ఈక్వల్ టు 49 కదా. అంటే ఇక్కడ మనము ఏ బదులుగా 15 years కానీ సబ్స్టిట్యూట్ చేస్తే 49 వస్తుందా లేదా చూద్దాం. 3 × 15 + 4 ఈజ్ ఈక్వల్ టు 49. 3 15s are ఎంత? 45 + 4 ఎంత వస్తుంది మా? 45 + 4 49 ఈజ్ ఈక్వల్ టు 49.
సరిపోయింది. అప్పుడు మనం తీసుకున్న ఈక్వేషన్ కరెక్ట్ అని అర్థం. పీపుల్ ఆఫ్ Sundargram planted trees in the village garden. Some of the trees were fruit trees. The number of non-fruit trees were 2 more than 3 times the number of fruit trees. What was the number of fruit trees planted if the number of non-fruit trees planted was 77? ఇక్కడ చూడండి, సుందరగ్రామ్ అనే ఒక విలేజ్లో గార్డెన్ని ఏర్పాటు చేసినారు. కొన్ని ఫ్రూట్ ట్రీస్, కొన్ని నాన్ ఫ్రూట్ ట్రీస్ నాటారనమాట. ఇప్పుడు ఏం చెప్పారు మనకి లాస్ట్ అర్థమైంది ఏమి, నాన్ ఫ్రూట్ ట్రీస్ ప్లాంటెడ్ వాజ్ 77. నాన్ ఫ్రూట్ ట్రీస్ 77ని నాటారు అని తెలిసింది. దీనికి కొన్ని ఫ్రూట్ ట్రీస్ ఎంత నాటారు అనే దానికి ఇక్కడ ఇచ్చారు చూడండి. ద నెంబర్ ఆఫ్ నాన్ ఫ్రూట్ ట్రీస్ వేర్ 2 more than 3 times. 2 more than 3 times the number of fruit trees. What was the number of fruit trees? అది ఫ్రూట్ ట్రీస్ ఎంత నాటారంటే నాన్ ఫ్రూట్ ట్రీ దానికి మల్టిప్లై చేసి, నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్కి మల్టిప్లై చేసిన దానికి 2 యాడ్ చేస్తే, 3తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేస్తే ఎంత వస్తుందంట, 77 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది అంటే ద నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ మనం ఎక్స్ అనుకోవాలి, ఎందుకంటే ఈ 77 ఏంది, నాన్ ఫ్రూట్ ట్రీస్. సో లెట్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ప్రాబ్లం ప్రకారం ఏమి, అకార్డింగ్ టు ప్రాబ్లం ఏమవుతుంది చెప్పమా, దాన్ని మల్టిప్లై చేసి, ఫ్రూట్ ట్రీస్ని మల్టిప్లై చేసి దానికి 2 యాడ్ చేస్తే నాన్ ఫ్రూట్ ట్రీస్ వస్తుంది. ఇది వాళ్ళు ఇచ్చిందనమాట. సో ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. నాన్ ఫ్రూట్ ట్రీస్ కావాలి అంటే ఫ్రూట్ ట్రీస్ని ఎంతో తెలియదు మనకి, కాబట్టి ఎక్స్ అనుకున్నాం. దాన్ని 3తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 77 వస్తుందంట. సో 3x ఈజ్ ఈక్వల్ టు 77 మైనస్ 2. ఎందుకు ఈ +2 ఈ వైపుకి వస్తే ఏమొస్తుంది, -2. అప్పుడు 3x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 75 అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 75/3. ఎందుకు బై 3, ఈ పక్క మల్టిప్లై చేస్తూ ఉంది, ఈ వైపు వస్తే డివిజన్ చేస్తుంది. 3 1s are 3, 25 సార్. సో x ఈజ్ ఈక్వల్ టు 25. సో ఫ్రూట్ ట్రీస్ ఎంత, 25 ఫ్రూట్ ట్రీస్ నాటారనమాట. ఇప్పుడు నాన్ ఫ్రూట్ ట్రీస్ ఎంత వస్తుంది, 77. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుందా లేదో ఒకసారి మీరు చెక్ చేసి సబ్స్టిట్యూట్ చేసి చూడండి. నెక్స్ట్ ఒక ఫజిల్ రిడల్స్ ఇచ్చినారనమాట, దాన్ని ఎలా చేస్తామో చూడండి. సాల్వ్ ద ఫాలోయింగ్ రిడల్. ఐ ఆమ్ ఎ నెంబర్, ఎవరు ఎంత అని చెప్పలేదు, ఏమని చెప్పలేదు. ఐ ఆమ్ ఎ నెంబర్, టెల్ మై ఐడెంటిటీ. నేను ఒక నెంబర్ని, నా ఐడెంటిటీని చెప్పు. టేక్ మీ 7 times ఓవర్ అండ్ యాడ్ ఏ 50. చూడండి, టేక్ మీ 7 times, నన్ను ఎంత తీసుకోవాలా, 7 times తీసుకొని దానికి 50 యాడ్ చేయాలి. టు రీచ్ ఏ ట్రిపుల్ సెంచరీ, అంటే ట్రిపుల్ సెంచరీకి కానీ రీచ్ అవ్వాలంటే యూ స్టిల్ నీడ్ 40. నీకు ఇంకా ఎంత కావాలా, 40 కావాలా. అయితే నేను ఎంత అనేది అనమాట. ఇక్కడ చూడండి, లెట్ ద నెంబర్ ఎంత అనుకుంటాం, లెట్ ద నెంబర్ ఎక్స్ అనుకుందాం. ఫస్ట్ ఏం చెప్పారు, 7 times ఓవర్ అండ్ యాడ్ 50. ఏం చెప్పారు, 7 times ఆఫ్ ద నెంబర్. 7 times ఆఫ్ ద నెంబర్ ఎంత, 7 into 6 ఎక్స్. అప్పుడు ఎంత వస్తుంది, 7x వస్తుంది. ఓకేనా? మళ్ళీ ఏం చెప్పారు, అండ్ యాడ్ 50. దీనికి 50 యాడ్ చేయాలంటే ఎంత, 7x + 50. మళ్ళీ ఏం చెప్పారు, టు రీచ్ ఏ ట్రిపుల్ సెంచరీ. ఇలా చేసిన తర్వాత నువ్వు ట్రిపుల్ సెంచరీకి రీచ్ అవ్వాలి అంటే ట్రిపుల్ సెంచరీ అంటే 100, డబుల్ సెంచరీ అంటే 200, ట్రిపుల్ సెంచరీ అంటే 300. దానికి రీచ్ అవ్వాలంటే యూ స్టిల్, ఇంకా నీకు నీడ్ 40. అంటే ఏమి చూడు, 7x + 50 ఈజ్ ఈక్వల్ టు 300 రావాలి అంటే, దీనికి సమానం అంటే ఇంకా నీకు 40 కావాలా అంటే 40ని ఈ వైపు యాడ్ చేయాలి. ఇంకా దీన్ని సాల్వ్ చేద్దాం. 7x + 50 + 40 ఎంత, 90 ఈజ్ ఈక్వల్ టు 300. మనకి ఏం కావాలా, 7x ఈజ్ ఈక్వల్ టు 300 మైనస్ 90. ఈ పక్క యాడ్ చేస్తుంది, ఈ వైపు వస్తే ఎంత వస్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో 7x ఈజ్ ఈక్వల్ టు ఎంతమా, 210. x ఈజ్ ఈక్వల్ టు 210/7. 7 1s are 7 3s are 21 zeros.
సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 అంటే నేను అనుకున్న వస్తువు అంటే నేను అనుకున్న నెంబర్ ఐఎమ్ ఏ నెంబర్ అన్నారు కదా, ఆ నెంబర్ ఎంత అంటే 30. చూడండి, నేను ఒక 30 అనే నెంబర్ అనుకున్నాను, దాన్ని 7 టైమ్ చేసి దానికి 50 యాడ్ చేస్తే 300 రాదు, ఇంకా 300 రావడానికి ఇంకొక 40 అవసరం అవుతుంది. ఇది అన్నమాట. ఈ విధంగా చేస్తే మీకు ప్రాబ్లం సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు నేను నోట్స్ చూపిస్తాను వరుసగా, మీరు నోట్స్ ఒకసారి చూడండి.